Hello everyone, we are launching a program called Naipunyata Plus. అసలు నైపుణ్యత ప్లస్ ఏంటి అండ్ దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. సో దిస్ ఈజ్ వెంకట్ చోలా సార్, హూ ఈస్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ సివిక్ సెంటర్ ఐఎస్. మై సెల్ఫ్ వెంకటేష్, హూ విల్ బి టేకింగ్ దిస్ సెషన్. సార్, నైపుణ్యత ప్లస్ అన్నారు. ప్రీవియస్గా సివిక్ సెంటర్ నుంచి ది మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ అయిన నైపుణ్యత ఉంది. అసలు నైపుణ్యతకి నైపుణ్యత ప్లస్కి తేడా ఏంటి? నైపుణ్యత ప్రోగ్రామ్ సివిక్ సెంటర్లో ముందు మనం లాంచ్ చేసినప్పుడు ఆన్సర్ రైటింగ్, చాలామంది స్టూడెంట్స్కి ఆన్సర్ రైటింగ్ లేకుండా లేకపోతే ఒక ప్లాట్ఫామ్ లేకుండా ఉండేటప్పుడు సివిక్ సెంటర్ నైపుణ్యత ప్లాన్తో వచ్చి డైలీ ఆన్సర్ రైటింగ్ చేయడం ఎలా, దాని యొక్క అవుట్కమ్ ఏంటి అనేది మనము లాస్ట్ టైం ఇవ్వడం వల్ల ఒక ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్తోనే మనం దాదాపు మోర్ దాన్ 140 ర్యాంక్స్ అనేది వచ్చింది. అప్పుడు మనం ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు లాస్ట్ టైం స్టూడెంట్స్తో సార్ ఒక స్ట్రక్చర్డ్గా ఒక లాంగ్ టర్మ్గా మెంటర్షిప్ కూడా ఉంటే బాగుంటుంది, చదివేటప్పుడు కానీ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది మెంటర్తో అడిగి మేము తెలుసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను రాసేది సరిపోతుందా, ఇంకా ఏమన్నా వాల్యుయేషన్ చేసుకోవాలా, అసలు జాగ్రఫీలో మ్యాప్స్ వేయాలా, పాయింట్ ఫార్మేట్లో రాయాలా, ఇట్లాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈసారి ఏం చేస్తున్నామంటే స్టూడెంట్స్ ఇచ్చిన ఫీడ్బ్యాక్, దాంతోపాటు ఇంకా ఏం చేస్తే మనకి మంచి స్కోర్ వస్తుంది అనేసి నైపుణ్యత ప్లస్ ప్రోగ్రాంలో ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్తో పాటు మెంటర్షిప్ అనేది కూడా మనము ఈ నైపుణ్యత ప్లస్లో మనము ఇంక్లూడ్ చేస్తున్నాం. ఓకే, సో మెంటర్షిప్ ప్రోగ్రామ్ వల్ల ఇండివిజువల్గా తనేం మిస్టేక్ చేస్తున్నాడు అంటే 430కి 500కి 70 మార్కుల డిఫరెన్స్ అనేది మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మీట్ అవుతుంది అని చెప్తున్నారు. రైట్, నెక్స్ట్ వచ్చేసరికి నోటిఫికేషన్ వచ్చి ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అవ్వడానికి ఒక 8 to 9 months ఉంది. ఇంత తొందరగా ఎందుకు నైపుణ్యత ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, ఇప్పుడే ఎందుకు స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మనకి ఒకసారి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం 2024 నోటిఫికేషన్ గమనించినట్లయితే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చింది, జూన్లో ప్రిలిమ్స్ అయింది, అక్టోబర్లో మెయిన్స్ జరిగింది. అంటే మనకి ప్రిలిమ్స్ అయిపోయిన వెంటనే మనకు ఉండేది 3 to 4 months. ఈ 3 to 4 monthsలో మనకి ఆన్సర్ రైటింగ్ మనం ఇమీడియట్గా ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఆన్సర్ రైటింగ్ మంచి చేయమని చెప్పామనుకోండి, స్టూడెంట్స్ వాళ్ళకి ఫ్రెషర్ అవ్వచ్చు, లేకపోతే ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. కానీ వాళ్ళకి ఏముంటుందంటే సార్ రివిజన్ అవ్వలేదు, మళ్ళీ వాల్యుయేషన్ చేసుకుంటాను, మళ్ళీ ఆన్సర్ రైటింగ్ చేస్తామనేది ప్రోకాషనేషన్ చేస్తూ ఉంటాం. అంటే ఇన్ సెర్చ్ ఆఫ్ రైటింగ్ ఎక్స్ట్రాడినరీ ఆర్ ఎక్సలెంట్ ఆన్సర్, యూ డోంట్ స్టార్ట్ ది ఆన్సర్ రైటింగ్ ఇట్ సెల్ఫ్. దానికోసము ఇప్పుడు మనకి యాజ్ సూన్ యాజ్ రిజల్ట్ వచ్చిన తర్వాత, జిఆర్ఎల్ వచ్చిన తర్వాత మన స్టూడెంట్సే వచ్చి సార్ మళ్ళీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, నాకు ర్యాంక్ వచ్చింది కానీ ఈ ర్యాంక్ కంటే కూడా నాకు బాటమ్ సర్వీస్ వస్తుంది, టాప్ సర్వీస్ రాదేమో, లేదు నేను హోమ్ మేకరు, లేదు వర్కింగ్ ప్రొఫెషనల్, నేను ఒక సీనియర్ ఆస్పిరెంట్, నేను రియలైజ్ అయ్యాను, ఏంటి నా రియలైజేషను, ఆన్సర్ రైటింగ్ ఇంకా ప్రాపర్గా చేస్తుంటే నాకు కంపల్సరీ 490 or 500 వచ్చి ఉంటుంది, కాబట్టి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ సివిక్ సెంటర్ నుంచి వస్తుందా అని మెనీ స్టూడెంట్స్ పర్సనల్గా వచ్చి మనము వాళ్ళ మిస్టేక్స్ ఏంటి నేను ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ మీరు లాంచ్ చేస్తే మాకు చాలా బెనిఫిట్గా ఉంటుంది, 5 months మీకేమైనా లాంగ్ టర్మ్గా కానీ మనకి ఒక్కొక్క పేపర్కి ఒక రివిజన్ చేసుకోవడానికి, ఆన్సర్ రైటింగ్ చేసుకోవడానికి మీరేమైనా లాంచ్ చేస్తారా అని మెనీ స్టూడెంట్స్ మన స్టూడెంట్స్ అడగడం వల్ల మనం ఎర్లీగా ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాము. ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ఇప్పుడే కానీ మనం కానీ ముందే కానీ మీరు ప్లాన్డ్గా కానీ ప్రిపేర్ అయితే అది 2 hours కావచ్చు, 4 hours కావచ్చు, 6 hours కావచ్చు, మీరు కొంత అడ్వాన్స్ ఉండడానికి మీకు ఉపయోగపడుతుంది అనేసి మనం ఎర్లీగా ఈ ప్రోగ్రామ్ అనేది తీసుకొస్తున్నాము. ఓకే సార్, మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్ అన్నారు. అసలు బయట ఇచ్చే మెంటర్షిప్కి మన దగ్గర ఉండే మెంటర్షిప్కి డిఫరెన్స్ ఏంటి? అసలు మెంటర్షిప్ ఎక్కడ మనం ఎక్స్ట్రా వాల్యుయేషన్ చేస్తున్నాం? ఇదే ప్రశ్న మన ఇద్దరం డిస్కస్ చేసుకున్నప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు సార్, మన డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక పేరెంట్కి కిడ్స్కి జ్వరం వచ్చినా కానీ, లేకపోతే హెడేక్ వచ్చినా కానీ, లేకపోతే సింపుల్గా ఏమైనా అనీజీగా ఫీల్ అయితే మనం ఇమీడియట్గా మనకు తెలుసు ఒక 2 రోజుల్లో అతనికి కూల్ అవుతాడు, నార్మల్కి వస్తాడని. కానీ ఇమీడియట్గా డాక్టర్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూసి అతను టెస్ట్ చేసి ఒక ఎక్స్రే తీసో లేకపోతే ఇంకోటి చేసి ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తారు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఏం రాస్తారు, ఒక టాబ్లెట్స్ ఇచ్చి మీరు భయపడద్దండి, ఒక 3 days తర్వాత రండి తగ్గిపోతుందంట. ఈ మెంటర్షిప్లో కూడా మనం ఏం చేస్తున్నామంటే మీరు ఇచ్చిన సజెషన్స్ ప్రకారమే ఇంకా మనకి స్టూడెంట్కి అతని యొక్క వీక్నెస్ ఏంటి, ఆపర్చునిటీ ఏంటి, థ్రెట్స్ ఏంటి, స్ట్రెంగ్త్ ఏంటి అనేది అతను రైటింగ్ మీద మన పేపర్లో కానీ ఒక డైరీలో కానీ పెడితే స్టూడెంట్కి తన యొక్క మిస్టేక్స్ అనేది ఆన్ రికార్డ్లో ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఒక కమిటెడ్ స్టూడెంట్ ఉంటాడో, ఒక రేషనల్ స్టూడెంట్ ఉంటాడో, తనకి ఖచ్చితంగా సర్వీస్ తెచ్చుకోవాలనే ఒక డ్రీము, ఎయిము, ఆబ్జెక్టివ్ ఉంటుందో వాళ్ళు కంపల్సరీ
మనం ఇచ్చే ఒక రైటింగ్లో ఇచ్చే ఒక పాయింట్ అనేది ఎప్పుడు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మెంటర్షిప్ డైరీలో, సివిక్ సెంటర్ ఇచ్చే డైరీలో, సివిక్ సెంటర్ ఇచ్చే మెంటర్షిప్లో మనకి ఓరల్గా కాకుండా ఆన్ రికార్డ్, ఆన్ పేపర్, ఆన్ బుక్ మనం పెట్టడం వల్ల స్టూడెంట్ స్టెప్ బై స్టెప్, దాన్ని మనం ఇంక్రిమెంటల్ లెర్నింగ్ అంటాము, స్టెప్ బై స్టెప్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేది మనకి ఈ మెంటర్షిప్ ద్వారా స్టూడెంట్కి కంపల్సరీగా ఉపయోగపడుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ సెడ్ దట్ నైపుణ్యత ప్రోగ్రామ్ ఆఫ్ సివిక్ సెంటర్ ప్రీవియస్ బ్యాచ్కి ఇప్పుడు నైపుణ్యత ప్లస్ బ్యాచ్కి మెయిన్ డిఫరెన్స్. సార్ నైపుణ్యత ప్రోగ్రామ్ వచ్చేసరికి అరౌండ్ 149 మెంబర్స్ సక్సెస్ అయ్యారు. అండ్ డైలీ వచ్చేసరికి ఒక 5 థీమ్స్ ఇస్తాము, డైలీ రాస్తారు వాళ్ళు. కానీ ఇప్పుడు డైలీ రాసి వీకెండ్ టెస్ట్ డిస్కషన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి మెంటర్షిప్ అవడం వల్ల అలా కస్టమైజ్డ్గా ఏమేమి చేంజెస్ చేసుకోవచ్చు వాళ్ళు, అది ఒకసారి చెప్పండి. కస్టమైజేషన్ అంటే మీకు కస్టమైజేషన్ చేసుకోవాలి, కస్టమైజ్డ్గా ప్రిపేర్ అవ్వాలంటే ప్రతిసారి మనకి ఫ్లెక్సిబిలిటీ ఇచ్చి లిబర్టీ ఇచ్చామంటే మనకు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. ఒక రోలింగ్ ప్లాన్ లాగా మనకి అనుకుంటాం కానీ ఆచరణలో పెట్టలేం. అందుకోసం మనం నైపుణ్యతల్లో టైం బౌండ్ షెడ్యూల్ ఉంటుంది కంపల్సరీ. టైం బౌండ్ షెడ్యూల్ ఎందుకు ఇస్తామంటే ఈ థీమ్స్, డైలీ థీమ్స్ ఒక చాప్టర్కి 5 థీమ్స్ ఇచ్చినప్పుడు ఆ థీమ్స్కి మనం మోడల్ ఆన్సర్స్ కూడా ఇస్తాము. ఈ మోడల్ ఆన్సర్స్ మీరు ఒకసారి సిలబస్ అప్రోచ్ అయినా మీకు సిలబస్ అయిపోతుంది అనుకోండి, సిలబస్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. లేదు సార్ నాకు టైం సరిపోవట్లేదు, నాకు కొంత టైమే ఉంది, డైలీ చాప్టర్ ఒక చాప్టర్ చదవలేకపోతున్నా అంటే అలాంటి వాళ్ళకు కూడా యూ షుడ్ నాట్ ఫీర్ అబౌట్ అన్కంప్లీషన్, నాట్ కంప్లీషన్ ఆఫ్ ది సిలబస్. యూ కెన్ జస్ట్ రిలే ఆన్ ద థీమ్స్, యూ కెన్ జస్ట్ రిలే ఆన్ ద క్వశ్చన్స్ అండ్ మోడల్ ఆన్సర్స్ ప్రొవైడెడ్ బై సివిక్ సెంటర్. ఈ రోజు ఇచ్చిన థీమ్స్, ఈ రోజు ఇచ్చిన మోడల్ ఆన్సర్స్ మీరు ప్రిపేర్ అయ్యి దానికి +1 పాయింట్ అంటే మీకు వేరే సోర్స్ ఉంటుంది కదా, మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు, లేకపోతే వేరే సోర్స్ నుంచి అయినా ఉంటుంది, దాంట్లో ఈ పాయింట్స్ మనం యాడ్ చేసుకొని ఈ మోడల్ ఆన్సర్స్ మండే టు ఫ్రైడే 25 థీమ్స్ వస్తాయి కదా, 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈ క్వశ్చన్స్ థీమ్స్ మీరు ఎలా అడిగినా కానీ మీరు కానీ రాయగలిగితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక థీమ్ ఉంది, రిపీటెడ్గా థీమ్స్ ఉన్నాయి ఇప్పుడు న్యూస్లో ఏంటి, సో టారిఫ్ వార్ ఒకటి ఉంది న్యూస్లో, అదేవిధంగా డీలిమిటేషన్ ఉంది, దానికి డీలిమిటేషన్లో ఫెయిర్ డీలిమిటేషన్ ఏంటి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఏంటి, సబ్ క్లాసిఫికేషన్ ఉంది, రిజర్వేషన్స్ ఉన్నాయి, క్యాస్ట్ సెన్సెస్ ఉంది, స్కిల్ సెన్సెస్ ఉన్నాయి, మనకి తెలిసిన క్వశ్చన్సే అడుగుతున్నారు. అందుకోసం నేను రిపీటెడ్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాను. Einstein is conducting the exam to his student and one of his student has raised his hand and said that Mr. Einstein you have given the last year question paper. Student assumed that Einstein mistakenly given the last year question paper, but Einstein replied, don't worry, answers must be different. నేను చెప్పేది ఏంటంటే సో మనకి ఈ 80:20 రూల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ విల్ ఆఫన్ రిపీట్ ఫ్రమ్ 20% ఆఫ్ ది సిలబస్. ఈ 20% ఆఫ్ ది సిలబస్ మనం ఇచ్చే థీమ్స్ అండి. ఈ థీమ్స్ కానీ మనం ప్రాపర్గా, కాంప్రహెన్సివ్గా, రిలవెంట్గా, ప్రిసైజ్గా కానీ మీరు రెడీ అయితే యూ కెన్ రైట్ 14 క్వశ్చన్స్ ఈజీలీ అవుట్ ఆఫ్ 15 క్వశ్చన్స్ అండ్ యూ కెన్ ఈజీలీ అటెంప్ట్ దట్ 15th క్వశ్చన్ ఆల్సో. ఎందుకంటే 14 క్వశ్చన్స్ మనకి రెడీగా ఇంట్రొడక్షను, కంక్లూషను ఇవంతా కంటెంట్ అంతా ఉంటుంది కాబట్టి 14 క్వశ్చన్స్ కాన్ఫిడెంట్గా మనం రాస్తాం. ఆ 15th క్వశ్చన్స్ కానీ మీరు మేనేజ్ చేయగలిగితే కంపల్సరీ 510 కాదు 520, 530, 525 కూడా మన స్కోర్ తెచ్చేదానికి ఈజీగా ఉంటుంది. అది మన యొక్క కస్టమైజేషన్కి నేను అగైనెస్ట్. ఎందుకంటే కస్టమైజేషన్ మనం ఇచ్చినాం అనుకోండి, స్టూడెంట్ ఇన్ సెర్చ్ ఆఫ్ కంటెంట్, ఇన్ అక్యుములేషన్ ఆఫ్ కంటెంట్ హీ విల్ బి అక్యుములేటింగ్ ద కంటెంట్ అంటూ ఉంటాడు. కానీ అతను ఫస్ట్ పేపర్ మీద పెడితేనే తెలుస్తుంది ఇంట్రడక్షన్ ఎలా రాయాలి, కంక్లూషన్ ఎలా రాయాలి, బాడీలో మన సబ్హెడింగ్స్ రాయాలి. కాబట్టి సో అవర్ ప్లాన్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ టైమ్ బౌండ్ వేర్ వీఆర్ గివింగ్ 1 month టైమ్ ఫర్ 1 పేపర్, సో అండ్ 1 సెక్షన్ 1 వీక్. సో షెడ్యూల్ ఇచ్చేది ఏంటి అంటే మీకు ప్రొక్రాస్టినేట్ చేయకుండా షెడ్యూల్ ఎలా ఉందో అలా ఫాలో అవుతారు. కానీ ఎప్పుడైతే మీరు మీ మెంటర్ దగ్గరికి వెళ్తారో మీకు కస్టమైజ్డ్ ఇన్పుట్స్ వస్తాయి. అంటే మీ పరంగా మీరే మిస్టేక్స్ చేస్తున్నారు అనేది. లాస్ట్ టైం నైపుణ్యత పరంగా ఏంటి అంటే ఎండ్ టు ఎండ్ చేసాం, ఈసారి ఏంటంటే ఎక్స్ట్రా వాల్యూ +1 ఎడిషన్ చేస్తున్నాం. అది మీ పరంగా మీ ఇన్పుట్స్ ఏంటివి అనేది క్లియర్గా మెంటర్స్ అనేవాళ్ళు ఇస్తారు. సార్ నెక్స్ట్ది ఏంటి అంటే స్టూడెంట్స్ చాలామంది ఏంటంటే వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, టాపర్కి ఎంత వచ్చినాయి, వాళ్ళకి ఎంత వచ్చినాయి, వాళ్ళకి టాపర్కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అనేది మనం ఈసారి ప్రోగ్రెస్ రిపోర్ట్స్ రూపంలో ఇస్తున్నాం. ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఎలా హెల్ప్ అవుతాయి స్టూడెంట్స్కి? ఇది గ్రూప్ 1 ఎగ్జామ్లో దాదాపు 3 లక్షల మంది అప్లై చేస్తే లాస్ట్కి మనకి 25,000 నుంచి 28,000 మెయిన్స్ రాసి లాస్ట్కి 1:1లో 563, 400, 450 వస్తారు. ఇది అబ్జల్యూట్ ఎగ్జామ్ కాదు, రిలేటివ్ ఎగ్జామ్. మనకి ఎంసెట్ ఎగ్జామ్, నీట్ ఎగ్జామ్ లాగా 160కి 159, 169, 160 అట్లా వచ్చే స్కోప్ ఉన్నది. ఇక్కడ 60% కానీ మీరు కానీ తెచ్చుకోగలిగితే, అంటే 90 మార్క్స్ అవుట్ ఆఫ్ ఈచ్ పేపర్ కానీ మనం కానీ తెచ్చుకోగలిగితే మనకి బెస్ట్గా వస్తారు. కానీ ఇక్కడ స్టూడెంట్ మనం ఇప్పుడు పెట్టే టెస్ట్
టెస్టుల్లో ఒక పేపర్ స్టాండర్డ్ అనేది అటు ఇటు కూడా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. అట్లా స్టూడెంట్ మీరు ప్రిపేర్ అయినా కానీ ఆ పేపర్లో మీకు తక్కువ రావచ్చు. మీకే తక్కువ వచ్చాయా, అందరికీ తక్కువ వచ్చిందని తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఐ పేపరు, డిఏ పేపరు తెలంగాణ మూమెంట్లో మనకి 70 వచ్చిన వాళ్ళు కూడా మంచి సర్వీస్ వచ్చింది. అదే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4లో 95 అనేది ఈజీగా స్కోర్ చేశారు. ఇలా మనం ఇచ్చే ప్రోగ్రెస్ రిపోర్టు, ప్రోగ్రెస్ కంపారిజన్ విత్ మార్క్స్ ఆఫ్ ర్యాంకర్స్ ఇవ్వడం వల్ల స్టూడెంట్కి మనం ఎక్కడున్నాము, ఇంకా ఎలా మనం ఇంప్రూవ్ చేసుకోవాలని కంపల్సరీ ఉపయోగపడుతుంది. నేనే బాగా రాస్తున్నాను, నా మార్క్స్ అబ్జల్యూట్ మార్క్స్ అనుకుంటే మాత్రం మనము ఎక్కడున్నాము, ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది మనము కనెక్ట్ అవ్వలేదు. అందుకోసమే ఈసారి నైపుణ్యత ప్లస్ ప్రోగ్రాంలో ప్రోగ్రెస్ కార్డు, ప్రోగ్రెస్ రిపోర్ట్ అనేది ఇండివిజువల్గా ఇస్తున్నాము. ఇండివిజువల్గా ఇస్తాము. అదేవిధంగా కన్సాలిడేటెడ్ మార్క్స్ కూడా మీకు షేర్ అవ్వడం వల్ల మీకు ఇంకా బెనిఫిట్ అవుతుంది అనేసి ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఈ నైపుణ్యత ప్లస్ ప్రోగ్రాంలో మెంటర్షిప్ డైరీ ద్వారా మీరు ప్రజెంటేషన్ ఎలా చేస్తున్నారు, రిలవెంట్గా రాస్తున్నారా లేదా, క్వశ్చన్ డిమాండ్కి తగ్గట్టు రాస్తున్నారా లేదా, లాజికల్ ఫ్లో ఉందా లేదా అని క్లియర్గా, సబ్స్టాన్షియేషన్ ఉందా లేదా అని క్లియర్గా విత్ ఎగ్జాంపుల్స్ అనేవి రాస్తారు మెంటర్స్. అలాగే ప్రోగ్రెస్ రిపోర్ట్లోకి వచ్చేసరికి హౌ ఫార్ హ్యావ్ యూ లెర్న్డ్, అడాప్టబుల్ ఎంతవరకు అయ్యారు. సో ప్రతి ఒక్క క్రూషియల్ ఆస్పెక్ట్ని మీకు ఈ మెంటర్షిప్ డైరీ ద్వారా, ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా కవర్ చేస్తున్నారు. సో డోంట్ వెయిట్ అండ్ ఇప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి అండ్ ఎయిమ్ ఫర్ ద 500+. అలాగే మేము కూడా డిజైన్ చేసాం ప్రోగ్రామ్ని. స్టార్ట్ ఇట్ నౌ ఇట్ సెల్ఫ్. ద ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ 28th April 2025. ఆ రోజు నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. ద ప్రోగ్రామ్ ప్రయారిటీ ఆర్డర్ ఏంటి అంటే పేపర్ 3 స్టార్ట్ అవుతుంది, తర్వాత పేపర్ 2 స్టార్ట్ అవుతుంది, తర్వాత పేపర్ 6 స్టార్ట్ అవుతుంది, తర్వాత పేపర్ 5, లాస్ట్లో పేపర్ 4 స్టార్ట్ అవుతుంది. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ డైనమిక్ చేంజెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి లాస్ట్లో పేపర్ 4 స్టార్ట్ అవుతుంది. సార్ ఇంకా మీరు స్టూడెంట్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? ఇక్కడ ప్రయారిటీ ఆర్డర్ మీరు చెప్పారు, ఇక్కడ మనం షెడ్యూల్ వేసేటప్పుడు కూడా చాలా డిస్కస్ చేసాము. కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రయారిటీ ఆర్డర్, వై వీఆర్ స్టార్టింగ్ విత్ పేపర్ 3 దెన్ ఆఫ్టర్ దట్? సో పేపర్ 3 ఫస్ట్ ఎందుకు స్టార్ట్ చేస్తున్నాం అంటే మ్యాక్సిమం ఒక 90% స్టూడెంట్స్కి పాలిటీ అనేది చాలా ఈజియెస్ట్ సబ్జెక్ట్. కానీ ఇక్కడ ప్రీవియస్గా 440, 450 వచ్చిన స్టూడెంట్స్తో మాట్లాడితే క్లియర్గా చెప్పింది ఏంటంటే, సార్ మేము సెక్షన్ 1, సెక్షన్ 2 చదివాము, కానీ సెక్షన్ 3 మాత్రం పూర్తిగా అన్నిట్లోనూ వదిలేసాం. లైక్ గవర్నెన్స్ కావచ్చు, ఎథిక్స్ కావచ్చు, ఎన్విరాన్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఏంటి అంటే ఈజియెస్ట్ పేపర్తో స్టార్ట్ చేసి తర్వాత సొసైటీ, తర్వాత గవర్నెన్స్ అది స్టార్ట్ చేసినప్పుడు మీరు ఈజీగా సింక్లోకి వస్తారు, అంటే స్ట్రీమ్ లైన్ అవుతుంది మీ ప్రిపరేషన్. తర్వాత ఏంటిది నెక్స్ట్ హిస్టరీ పేపర్. హిస్టరీ పేపర్ అయితే తప్ప మనం తెలంగాణ మూమెంట్ పేపర్ అనేది స్టార్ట్ చేయలేం. సో హిస్టరీ పేపర్ అండ్ జాగ్రఫీ పేపర్, పేపర్ 2 కంప్లీట్ అయిన వెంటనే పేపర్ 6 వస్తుంది. తెలంగాణ మూమెంట్ పేపర్ అనేది అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి పేపర్ 5 వస్తుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. లాస్ట్లో ఏమొస్తుంది అంటే పేపర్ 4 ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ఎకానమీ అవి ఏంటంటే డైనమిక్ నేచర్ ఉంటాయి ఆన్సర్స్. సో ఆన్సర్స్ డైనమిక్ నేచర్లో ఉంటాయి కాబట్టి ఆ టైంలో ఎలాంటి ఆన్సర్స్ రాయాలో ఆ టైంలో అలాంటి ఆన్సర్స్ రాయారు కాబట్టి అది లేటెస్ట్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. సో ఇది దీని యొక్క ఇంటెన్షన్. దీంతో పాటే జనరల్ ఎస్సే అనేది ప్రతి ఒక్క పేపర్కి 3rd వీక్ అనేది జరుగుతుంది. సెక్షన్ 1 ఫస్ట్ వీక్, సెక్షన్ 2 సెకండ్ వీక్, సెక్షన్ 3 థర్డ్ వీక్. థర్డ్ వీక్లో సెక్షన్ 3తో పాటు మీకు జనరల్ ఎస్సే ఉంటుంది. అలాగే 4th వీక్లో మొత్తం మీకు గ్యాప్ ఉండి అప్పుడు రివిజన్ టెస్ట్ ఉంది. సో దట్ అరౌండ్ 1 monthలో మీకు ఒక పేపర్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది ఎండ్ టు ఎండ్, అలాంగ్ విత్ ద థీమ్స్ ఆఫ్ జనరల్ ఎస్సే విచ్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దట్ పర్టికులర్ పేపర్. ఇప్పుడు సపోజ్ ఎకానమిక్ గ్రోత్ అండ్ జస్టిస్ ఉంది. సో ఎకానమిక్ గ్రోత్ గురించి అడగాలన్నప్పుడు పేపర్ 4 టైంలో ఎకానమిక్ గ్రోత్ గురించి అడగాలి. అలాగే ఎడ్యుకేషన్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఉంది, అది పేపర్ 5 టైంలో అడగాలి. సో ఏ థీమ్స్ అనేవి ఏ పేపర్ తగ్గట్టు ఉంటాయో అదే పేపర్లో అనేవి ఆ జనరల్ ఎస్సే కూడా ఇవ్వడం జరిగింది. సో పీరియడ్ ఆఫ్ 5 months అని మీకు జనరల్ ఎస్సే ప్రాక్టీస్ చేస్తారు. దానివల్ల మీకు కంప్లీట్ జనరల్ ఎస్సే మీద కూడా గ్రిప్ వస్తుంది. ఇంకా మీకు చెప్పాల్సింది, హార్డ్ కాపీస్ ఇస్తారా, తెలుగు మీడియంలో ఉంటుందా, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందా, ఆఫ్లైన్లో రాయొచ్చా, ఆన్లైన్లో రాస్తే ఎలాంటి సర్వీసెస్ ఉంటుంది, ఈ కామన్ డీటెయిల్స్ ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఎంత ప్రయారిటీ ఇస్తామో తెలుగు మీడియం వాళ్ళకి కూడా అంతే ప్రయారిటీ ఉంటుంది. ప్రతి ఒక్క క్వశ్చన్ పేపరు, ప్రతి ఒక్క మోడల్ ఆన్సర్ తెలుగు ఇంగ్లీష్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాము, అది అందరికీ తెలిసిందే. ఇంకొకటి ఏంటంటే హార్డ్ కాపీస్, ఆఫ్లైన్ స్టూడెంట్స్కి హార్డ్ కాపీస్ ఇస్తాము. ఎందుకంటే మీకు ఈజీగా మనం రివిజన్ చేసుకోవడానికైనా, లేకపోతే మీరు ఇంకో పాయింట్
మీరు యాడ్ చేసుకోవాలని ఉపయోగపడుతుంది. ఇంకా ప్రోగ్రామ్ డీటెయిల్స్లో మీరు సిలబస్ అవుతుంది అని స్టార్ట్ చేసాం. ప్రతి ఒక్క స్టూడెంట్ అది యూపీఎస్సీకైనా గ్రూప్ 1కైనా గ్రూప్ 2కైనా సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ రాయాలని చెప్తూ ఉంటారు. నేను రిపీటెడ్గా చెప్పేది ఏంటంటే మెయిన్స్కి ఎగ్జామ్ వచ్చిన తర్వాత మన సిలబస్ కంప్లీట్ అవుతుంది యాజ్ పర్ ద షెడ్యూల్ అనుకోండి, వెల్ అండ్ గుడ్, నో ఇష్యూ. లేదు కొంతమంది స్టూడెంట్స్కి టైం తక్కువ ఉంటుంది, అంటే వాళ్ళు వర్కింగ్ ప్రొఫెషనల్స్ కావచ్చు, లేకపోతే హోమ్ మేకర్స్ కావచ్చు, జాబ్లో ఆల్రెడీ ఇప్పుడు ర్యాంకర్స్ ఉన్నారు కదా, ర్యాంకర్స్ కూడా గ్రూప్ 2నో గ్రూప్ 3నో గ్రూప్ 4 గ్రూప్ 1 సర్వీస్ రాసిన వాళ్ళు కూడా మీకు తెలుసో తెలియదో మళ్ళీ గ్రూప్ 1లో టాప్ సర్వీస్ వచ్చిన వాళ్ళు తప్ప మిగిలిన సర్వీస్ అలొకేట్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ రాస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కన్ఫర్డ్ ఐఏఎస్ కన్ఫర్డ్ ఐపీఎస్ కావాలనేది ఒక డ్రీమ్గా ఉంటుంది. కాబట్టి మళ్ళీ బాటమ్ సర్వీసెస్ ఎవరైతే వచ్చింటారో వాళ్ళు ర్యాంక్ ఇంప్రూవ్మెంట్ కోసం రాస్తారు. వీళ్ళకి నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు చేంజ్ ద స్ట్రాటజీ బేస్డ్ ఆన్ ద టైమ్ అవైలబిలిటీ. ఇక్కడ స్ట్రాటజీ అంటే ఏంటంటే మనకున్న టైంని ఏ విధంగా యూటిలైజేషన్ చేసుకుంటే మనం 500+ మనం స్కోర్ చేయగలం అనేది స్ట్రాటజీ. దానికి నేను చెప్పేది ఏంటంటే సిలబస్ కంప్లీట్ అవుతుందా, యూ వెల్ అండ్ గో. లేదంటే మనం ఇచ్చే డైలీ థీమ్స్ డైలీ మోడల్ ఆన్సర్స్ మనం రివిజన్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకొని అట్లా మనం ఒక వీక్ ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, ఎన్ని థీమ్స్ వస్తాయి, 25 డైలీ థీమ్స్ వస్తాయి. అదేవిధంగా మనకి ఇక్కడ 24 సెక్షనల్ టెస్ట్ వస్తాయి. దాదాపు 50 థీమ్స్ అనేది మన వీక్లీ వస్తుంది. ఈ 50 థీమ్స్ ఒక వీక్కి అట్లా మనం ఎన్ని మంత్స్ పెడుతున్నాము, 5 మంత్స్. 5 మంత్స్లో మనకి ఎన్ని అవుతుంది, 200 × 5 1000 థీమ్స్ వస్తాయి. ఈ 1000 థీమ్స్ కానీ మీరు కానీ మాస్టర్ చేయగలిగితే బిలీవ్ మీ దట్ యూ కెన్ రైట్ ఆల్ ద క్వశ్చన్స్ ఇన్ ద మెయిన్స్ ఎగ్జామ్. వై ఐఎమ్ సేయింగ్ దిస్ మచ్ విత్ దిస్ మచ్ కాన్ఫిడెన్స్ ఈస్ దట్ ఐల్ సే ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఈస్ వన్ స్టూడెంట్ కాల్ సాయి కిరణ్. ఈజ్ అ వర్కింగ్ ఐటీ ప్రొఫెషనల్. సార్ నాకు డైలీ ఒక 3 hours ఉండేది, అందరిలాగా నాకు లగ్జరీ ఆఫ్ టైం ఉండదు. కాబట్టి నేను ఏం చేశానంటే టార్గెట్ పెట్టుకున్నాను, డైలీ కొన్ని క్వశ్చన్స్ రాయాలి. కొన్ని క్వశ్చన్స్ అంటే ఇన్ అనేది కాదు, ఐ హ్యావ్ ద టార్గెట్. ప్రతి పేపర్కి నేను ఒక 200 థీమ్స్ రాయాలనేసి టార్గెట్ పెట్టుకున్నాను. ఫైనల్కి వచ్చే ముందుకు 900 థీమ్స్ 900 క్వశ్చన్స్కి నేను ప్రాక్టీస్ చేయగలిగినాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. దెర్ ఇస్ ఏ మోక్షిత స్టూడెంట్ ఒక క్వాంటిఫికేషన్ చేసుకుంది. సార్ నేను ఆన్సర్ రైటింగ్ అందరూ చేయమంటారు, దానికి ఒక క్వాంటిఫికేషన్ ఉన్నది, కొలబద్ధత ఉన్నది. నేనేం చేశానంటే ప్రతి ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు ఒక రీఫిల్ అయిపోతుంది కదా, ఆ రీఫిల్ తీసి ఒక బాక్స్లో వేసుకునేదాన్ని. అలా నాకు దాదాపు 40 రీఫిల్స్ నేను కంప్లీట్ చేశాను ఓన్లీ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. తనకి ఇప్పుడు 39th ర్యాంక్ వచ్చింది. సో కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే మెయిన్స్కి వచ్చిన తర్వాత సెలెక్టివ్ ప్రిపరేషను, ఫోకస్డ్ ప్రిపరేషను, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది పొటెన్షియల్ థీమ్స్ అనేది మీకు ఇంపార్టెంట్. మీరు ఇవన్నీ మీరు సెల్ఫ్గా చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు, కానీ టైం అనేది మీకు సరిపోదు. అందుకోసమే మీరు చేసే బదులు టీమ్ సివిక్ సెంటర్ చేస్తుంది. కాబట్టి మీరు 100% ఈ థీమ్స్ కానీ మీరు మాస్టర్ చేసుకుంటే 100% యూ కెన్ స్కోర్ ఈజీలీ 500+. ఈవెన్ స్టూడెంట్స్ చాలామంది హైదరాబాద్లో లేం కదా, ఆన్లైన్లో ప్రాక్టీస్ చేయగలమా లేదా, లేదు. రీసెంట్ ర్యాంకర్ అయిన అనుష గారు కంప్లీట్గా ఆన్లైన్లో రాశారు. ఆవిడ ఎవ్రీ వీక్ సెక్షనల్ టెస్ట్ రాసేవాళ్ళు. సో కంప్లీట్గా ఆన్లైన్లో ఆవిడ ప్రిపేర్ అయ్యారు. సో ఆన్లైన్లో కూడా అద్భుతంగా ప్రిపేర్ అవ్వచ్చు. సో మేక్ షూర్ దట్ యూ ప్రిపేర్ వేర్ ఎవర్ యు ఆర్. సో ద ఎగ్జామ్స్ ఆర్ అవైలబుల్. ద నైపుణ్యత ప్లస్ mentorship is also available in offline as well as online mode. డే స్టూడెంట్స్, ఈ ప్రోగ్రామ్ మీకు అందుబాటులో ఉంటుంది, మీకు యాక్సెసిబుల్గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ 28 April 2025 నుంచి లాంచ్ చేస్తున్నాము. ఈ ఆన్సర్ రైటింగ్ టైమింగ్స్ వచ్చి మనకి 5 PM to 6 PM ఉంది. అదేవిధంగా వీకెండ్ టెస్ట్ వచ్చి ప్రతి సండే ఉంటుంది. సండే టైమింగ్స్ వచ్చి 2:30 to 5:30. ఏదైతే తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ మనకు జరిగే టైమింగ్ ఉందో అదే టైమింగ్లో మీకు కూడా ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఈవెన్ సాయంత్రం పెట్టడానికి కారణం కూడా 5 to 6. చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా రాయాలనే ఉద్దేశంతోనే ఈవినింగ్ 5 to 6 అనేది పెట్టడం జరిగింది. అలాగే వీక్లీ డిస్కషన్ ఉంటుంది కదా, సో డిస్కషన్ కూడా 5 to 6 ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ రాసేస్తారో ఫ్రైడే నాడు, మండే టు ఫ్రైడే థీమ్స్ వచ్చేసరికి 6 to 8 అనేది టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. అలాగే సండే టెస్ట్ ఏవైతే 24 క్వశ్చన్స్ ఉన్నాయో మండే నాడు ఏవైతే 5 to 6 టెస్ట్ ఉంటుందో అది అయిపోయిన తర్వాత 6 to 8 టెస్ట్ డిస్కషన్ ఉంటుంది. అలాగే రివిజన్ టెస్ట్కి కూడా టెస్ట్ డిస్కషన్ ఉంది. ఎప్పుడైతే మీకు పేపర్ అనేది మీరు రాసేస్తారో ఆ తర్వాత మీ మెంటర్ ముందుకు వచ్చి మీరు కరెక్షన్ చేయించుకొని మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇంటరాక్ట్ అయ్యి మీ మెంటర్షిప్ డైరీలో మీ ప్రోగ్రెస్ అనేది రాయించవచ్చు. సో దిస్ ఈస్ ద మెంటర్షిప్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ విచ్ ఈస్ ఎంపెరికల్ అండ్ విచ్ ఈస్ నోటెడ్, విచ్ ఈస్ రిపోర్టెడ్ ఎవ్రీ వీక్ అపాన్ యువర్ ప్రోగ్రెస్. ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ చెప్పాలి.
గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, డేట్ ఎప్పుడు ఇస్తారు, ఇవంతా మనం కానీ లెక్కించుకుంటా కానీ కూర్చుంటే, పర్టికులర్గా ఈ కోర్టు కేసులు కానీ పట్టించుకున్నారంటే మనం కూడా పక్కదారి పడతాం. కాబట్టి మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే నోటిఫికేషన్ ఈ రోజు వస్తే మనం ఎంతవరకు రెడీగా ఉన్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఐ ఆఫన్ రిపీట్ ద సేమ్ థీమ్. If you want mangoes in your backyard of the home, you should have planted mango tree 20 years ago. If not, the second best time is to plant the mango tree today itself. I wish all the best. Start your preparation, start your writing practice, and get the benefit of Naipunita Plus program of Team Civic Center. Thank you.